ఆలోచన కలిగి ఆమె మెల్లిగా బయలుదేరిందంట. జనం గుమిగూడి ఉన్నారు, తండోపు తండాల ప్రజలు. ఆయనను ఎంతో శ్రమకు ఆమె వచ్చి ఆ యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ముట్టుకుంది? ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందంట. అంటున్నాడు, నాలో నుండి ప్రభావము వెడలి వెళ్ళాను. ఆ శిష్యులు అంటున్నారు, ఈ శిష్యులు ఎవరు? ఆయనతో ఉన్నవారే, ఆయనతో తిన్నవారే, ఆయన అద్భుతాలు చూసిన వారే, ఆయన ఆశ్చర్య కార్యము చూసిన వారే, ఆయన మహిమ కార్యము చూసిన వారే. అయినప్పటికీ కూడా వీళ్ళు అంటున్నారు, ఏంటండి ఎంతో మంది నీ మీద పడతా ఉన్నాం, వాడు దోస్తున్నారు, వీళ్ళు దోస్తున్నారు, నీ మీద పడతా ఉన్నాం, నేను మీకు తగులుతా ఉన్నా. కాదు కాదు, నాలో నుండి ప్రభావము వెడలి వెళ్ళాను అని చెబుతా. నీ వస్త్రపు చెంగు పట్టుకుంది యేసు ప్రభు ఏమన్నాడు, ఇప్పుడు నీవు సమాధానం. అందుకు ఆయన, కుమారి, ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. రెండు చేతులతో దేవునికి స్తోత్రం.